ఆచి చికెన్ మసాలా. రాష్ట్ర అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. కొన్ని భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తీసుకున్న నిర్ణయాలు అయితే మరికొన్ని గతంలో తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. పైపుడు నేచురల్ గ్యాస్ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోగా రైతులకు పట్టాదారు పాస పుస్తకాలు చేతికందాయి. మరి వాటి వివరాలేంటి? ఇవి కాకుండా ఈ వీక్ లో రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలేంటి? అమల్లోకి వచ్చిన నిర్ణయాలేంటి? మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు సీఎం చంద్రబాబు. పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. బీసీల సంక్షేమానికి తాము ఎప్పుడూ కట్టుబడి ఉన్నామన్నారు సీఎం చంద్రబాబు. దేశవ్యాప్తంగా బీసీలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించడానికి తమ పార్టీ ప్రభుత్వం తరఫున ప్రధాని మోడీతో చర్చిస్తానన్నారు. ఏపీ బీసీ సంక్షేమ సంఘం నేతలు రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు, జాతీయ అధ్యక్షుడు జె శ్రీనివాస్ గౌడ్ సీఎంతో భేటీ అయ్యారు. జనాభా దామాషా ప్రాతిపదికన తమకు రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని కేంద్రంతో చర్చించాలని వారు విజ్ఞప్తి చేశారు. బీసీలకు రక్షణ చట్టాన్ని కూడా త్వరితగతన తేవాలని కోరారు. బీసీల సంఘాల నేతలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాల్సిన 30 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని చంద్రబాబుకు అందించారు. రాష్ట్రంలోని దీపం పథకం లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. లబ్ధిదారులు పైప్డ్ నేచురల్ గ్యాస్ కు మారినప్పటికీ వారికిచ్చే రాయితీ సొమ్మును వారి బ్యాంక్ అకౌంట్లలో జమ చేయాలని నిర్ణయించారు. మిడిల్ ఈస్ట్ యుద్ధం నేపథ్యంలో ఏపీలో వంట గ్యాస్ సరఫరాపై సచివాలయం వేదికగా సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. మరోవైపు వచ్చే 6 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10 లక్షల పీఎన్జీ కనెక్షన్లు ఇవ్వాలని అధికారులకు టార్గెట్ ఇచ్చారు. శ్రీకాకుళం, కాకినాడ నేచురల్ గ్యాస్ పైప్ లైన్ పనుల్లో జాప్యంపై అధికారులను వివరణ కోరారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం, కాకినాడ గ్యాస్ పైప్ లైన్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని అధికారులు వివరించారు. అధికారుల వివరణ విన్న సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నుంచే కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరికి ఫోన్ చేశారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి అయినందున వెంటనే పనులు పూర్తి చేసేలా చూడాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి త్వరలోనే సమీక్షించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. భూమి అనేది కేవలం ఆస్తి మాత్రమే కాదు, అది జీవనాధారం, భద్రత, గౌరవమన్నారు సీఎం చంద్రబాబు. సామాన్య ప్రజల ఆస్తులకు భద్రత ఇవ్వాలనే లక్ష్యంతోనే పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నామన్నారు. బాపట్ల జిల్లా సూరేపల్లిలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించడానికే ఇక్కడకు వచ్చినట్లుగా చంద్రబాబు తెలిపారు. 1.12 కోట్ల పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటానన్నారు. 16,816 గ్రామాలు రీసర్వే చేయాలన్నారు సీఎం. ఇప్పటికే 21.23 లక్షల కొత్త పాస్ పుస్తకాలు ప్రజలకు ఇచ్చామని చెప్పారు. జూలై నాటికి 9 లక్షల పాస్ పుస్తకాలు ఇస్తామని హామీనిచ్చారు. మీకు ఇచ్చే పాస్ బుక్ ఎవరు తారుమారు చెయ్యలేరు. ఈరోజు మన దగ్గర డబ్బులుంది, కరెన్సీ ఉంది. ఆ కరెన్సీకి ఏ టెక్నాలజీ వాడతామో అదే టెక్నాలజీ మీ పాస్బుక్ వాడాం. ఎవరు కూడా తారుమారు చేయడానికి అవకాశం లేదు. ఇంకో పక్క మీ అందరినీ భాగస్వాములు చేశాం. సమస్య శాశ్వతంగా పరిష్కారం కావాలి. 3 సార్లు ఎలాంటి రాజీ లేకుండా పట్టాదారు ఎవరైతే ఉన్నాడో ఆయనకు చెప్పి ఈకేవైసీ తీసుకొని ఇస్తున్నా. నా ఉద్దేశం ఒకటి, ₹1 కూడా అవినీతి ఇవ్వకుండా ప్రతి ఒక్కరికి శాశ్వతంగా పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వాలనేది నా అభిమతం. ఆ తర్వాత కూడా నేను ఆలోచించాను, ఇక్కడితో అయిపోదు. ఎక్కడ కూడా ఎవ్వరు కూడా మీ రికార్డు ట్యాంపర్ చేయకుండా బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొచ్చాం. కంప్యూటర్లో కూడా ఎవ్వరూ ట్యాంపర్ చేయలేరు. అలాంటి టెక్నాలజీ తీసుకొచ్చి దాని వెనకానది పెట్టాం.
పట్టాదారు పాస్ పుస్తకం తమ చేతికి అందినప్పుడు ప్రజల్లో కలిగిన సంతోషం చూసి జన్మ ధన్యమైందన్నారు సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వంలో రాష్ట్రం ఎంత విధ్వంసం అవ్వాలో అంతా అయిందని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. 20 లక్షల కోట్ల పెట్టుబడులతో 23 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని హామీనిచ్చారు సీఎం. ఎన్నికల ముందు చెప్పాను, ఆ రోజు విధ్వంసం జరిగింది. రాష్ట్రాన్ని ఏ విధంగా చెప్పాలో నాకు తెలియదు కానీ అన్ని విషయాల్లో సర్వనాశనం చేశారు. విభజన కంటే 19, 24, 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో అనేక అరిష్టాలకు చోటు చేసుకున్నది. అందరికీ ఇబ్బందులు వచ్చాయి. మాట్లాడాలంటేనే భయం, నవ్వాలంటే నవ్వే పరిస్థితి లేని పరిస్థితి, ఇంట్లో నుంచి బయట వచ్చే పరిస్థితి లేదు, ఆడబిడ్డలకు రక్షణ లేదు. ఆ రోజు నేను ఒకే మాట చెప్పాను, మేము ఎన్ని అవస్థలు పడ్డామో చూశారు. అయినా కూడా ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేస్తామని ఆ రోజు నేను, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకత్వం కంకణం కట్టుకొని మీ దగ్గరికి వచ్చాం. గత ప్రభుత్వంలో మీ భూమిపైన కన్నేశారు. మిమ్మల్ని ఎక్కడికక్కడ కట్టడి చేయాలని ఆలోచించారు, బ్లాక్మెయిల్ చేయాలని ఆలోచించారు. దానిపైనే మీ ఆస్తులపైన పడ్డారు, కబ్జాలు చేశారు, రికార్డులు తారుమారు చేశారు. భయంకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటిలో భూ వివాదాలకు తెరలేపారు.